వెల్కమ్ టు శ్రీపేపర్నెస్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్. అమరావతికి చేరుకున్న సీఎం. సింగపూర్ పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను పరిశీలించిన మంత్రి లోకేష్. ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ జోన్ను ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి. సింగపూర్లోని ఎస్జే సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధిపై అధ్యయనం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్ పర్యటన ముగిసింది. సీఎంకు అక్కడి తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. చంద్రబాబు నాయుడు బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ మీదుగా అమరావతి చేరుకున్నారు. 4 రోజుల పర్యటనలో వివిధ ప్రముఖుల సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయా సంస్థలను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అమరావతి కొంచవాలి టెక్ పార్క్ లో అజూర్ ఓపెన్ ఏఎస్ సర్వీస్ మైక్రోసాఫ్ట్ కో పైలట్ ను ఉపయోగించి పరీక్షలను అన్వేషించడానికి మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆధ్వర్యాన 2026లో హాక్థాన్ ను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి తెలిపారు. సింగపూర్ పర్యటనలో భాగంగా లోకేష్ నేతృత్వంలోని బృందం సెసిల్ స్ట్రీట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను సందర్శించింది. మైక్రోసాఫ్ట్ గవర్నమెంట్ అఫైర్స్ హెడ్ మార్కస్ లో సెలాహైద్, జాస్మిన్ బేగం, సిటీఓ మార్క్ సౌజలతో లోకేష్ భేటీ అయ్యారు. భారతదేశంలోని అతిపెద్ద నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణుల సమూహాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని వారికి వివరించారు. అమెరికాలోని భారతీయ ఐటీ శ్రామిక శక్తిలో 25% కంటే ఎక్కువ మంది తెలుగువారే ఉన్నారని గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ భాగస్వామితో జనరేటివ్ ఏఐ, హైబ్రిడ్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులలో నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ ఫోర్స్ ను అభివృద్ధి చేయడానికి ఏపీలోని టాలెంట్ పూల్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. సింగపూర్ లో మంత్రి నారాయణ పర్యటించారు. సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ సిఆర్డీఏ కమిషనర్ కన్నాబాబు ఎస్జే సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ సిఐడి అధికారులు రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్ల, మున్సిపాలిటీలు ఏ విధంగా అభివృద్ధి చెందాలనే అంశంపై అధ్యయనం చేశారు. పట్టణ మౌలిక వసతులకు సంబంధించి డిజైన్ రూపకల్పనలో దశాబ్దాల అనుభవం ఉన్న ఎస్జే సంస్థ ప్రతినిధులతో అమరావతిలో సూక్ష్మ స్థాయిలో పచ్చదనం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ లో పచ్చదనం పెంపునకు సంబంధించి గతంలో స్థూల ప్రణాళిక ఇచ్చిన సింగపూర్ అమరావతిలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ బ్లూ గ్రీన్ సిటీగా ప్రభుత్వం నిర్మిస్తుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా పార్కులు, రోడ్లు పక్కన పచ్చదనం పెంపునకు సంబంధించి సుబానా జోరంగ్ సంస్థ ప్రతినిధులు పలు ప్రణాళికలు వివరించారు. This is the DPL where it makes it visible, but reduces solar gain. This glass is made for reducing the solar radiation. Because the sensor tells it where the fire is. These are the extra measures. So if the sensor senses there's a fire here, touching, that will point at it and put up this fire. So the other sensors within this region is a certain number of people congregate in this space for more than, let's say, 5 minutes to stop the heat from entering the building. So this is one of the efforts where Edging Capital was able to achieve the President Award for super low energy building. So just the facade alone, there's 12,000 square meters of glass, but we're able to keep the reduction of solar radiation by 26% through self-shading, louvers, and then maintaining the internal information of Sabana Jurong 10 years ago, and how we acquired and expand across the world. And
then this is a commemorative photo from our grand opening last year. That's very fun. Every pixel represents the built environment, contribution, and energy and it's infused with the aspirations of the communities that we serve. So I can invite you to add your pixel to our digital app. If you want. So over here, very much. So you can imagine the future that you perceive of the city. And I'll pick 3 words that resonate with you. That is a lot. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, అడ్వైజరీ వెంకటేశ్వర, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల ఎస్సీలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డయాఫ్రమ్ వాల్ 25,238 చదరపు మిలిట్లు పూర్తి చేసి 40% పురోగతి సాధించింది. డయాఫ్రమ్ వాల్ 373 ప్యానెల్స్ గాను ఇప్పటికే క్రిటికల్ గా ఉన్న 130 ప్యానెల్స్ పూర్తి చేయడం జరిగింది. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి 2025 కల్లా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకువెళ్లేలాగా చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని కోరారు. కృష్ణానదిలో వరద స్థిరంగా కొనసాగుతుందని, 30 మీ లేదని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని నది ప్రవాహకంలోని లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తామని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుందని, రానున్న 2 రోజులు ప్రకాశం బ్యారేజ్కు 3 లక్షల క్యూసెక్ల నీరు వచ్చే అవకాశం మాత్రమే ఉందని ఆయన వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదిలిన నీటిని కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. నీటిపారుదల శాఖ ఎస్సీఆర్ మోహన్ రావు, కృష్ణా రివర్ కన్జర్వేటివ్ ఈఈ రావిల రవికిరణ్, డిఈఎస్ అజయ్ బాబు, బ్యారేజ్ జేఈ సత్యరాజ్ నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మొద్దని హితవు పలికారు. నాగార్జున సాగర్ నుంచి విడుదలవుతున్న నీటితో పులిచింతల ప్రాజెక్టు నిండుకుందన్నారు. పులిచింతల నుంచి 60,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తామని, ఈ నీటి ఉధృతి కారణంగా బ్యారేజ్ 55 గేట్లు అడుగు మేర, 15 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి విడుదల చేసినట్లుగా చెప్పారు. గురువారం ఉదయానికి 1,00,000 క్యూసెక్ల, మరో 2 రోజుల్లో 2 లక్షల క్యూసెక్ల నీరు నది ఎగువ నుంచి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులను సమన్వయం చేసి పరివాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు. ఇబ్రహీంపట్నంలోని ఒక గ్రామానికి మాత్రమే మార్గం తెగిపోయే అవకాశం ఉందన్నారు. అయితే ఆ గ్రామానికి ఎలాంటి ముప్పు ఉండదని అన్నారు. 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించామని, ప్రమాదం తలెత్తితే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు మ్యాపింగ్ చేసుకుని సిద్ధంగా ఉన్నామని అన్నారు. నగరంలో డ్రైనేజీలు పొంగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. బుడమేరు, పులివాడ, కోతులవాగు పరివాహక ప్రాంతంలోని ప్రజలను, అధికారులను అప్రమత్తం చేసినట్లుగా చెప్పారు. బ్యారేజ్కు ఎగువ దిగువ ప్రాంతాల్లో నదిలో చేపల వేటకు వెళ్లొద్దని, లంక గ్రామాల్లోని పశువులు, ప్రజలను నదిలోకి వెళ్లవద్దని సూచించారు. వరద నేపథ్యంలో కలెక్టరేట్లో 9154971454 నెంబర్లతో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈరోజు ఆల్ ద 70 గేట్లు కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. ఒక 50 గేట్లు 1 అడుగు, ఒక 55 గేట్లు, 15 గేట్లు 2 అడుగుల లిఫ్ట్ చేశాము. దాదాపు 60,000 క్యూసెక్స్ నీళ్లు సముద్రానికి వదిలేస్తున్నాము. సో దీనికి ముఖ్యంగా పులిచింతల నుంచి మనకు ఆల్రెడీ 3 లక్షల క్యూసెక్స్ వాటర్ రేపు మార్నింగ్కి రీచ్ అవుతుంది కాబట్టి దానికి ప్రికాషనరీ మెజర్గా ఇక్కడ తీయడం జరిగింది. ఇదే కాకుండా ఈస్ట్ కెనాల్, వెస్ట్ కెనాల్ కూడా మొత్తం కలిపి 14,000 క్యూసెక్స్ వాటర్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు చూసుకుంటే సిటీలో అయితే అట్లాగే ఈ రివర్ పైబడి అలాగే కింద స్థాయిలో కింద లెవెల్లో విలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో రివర్ రైపేరిన విలేజెస్ అక్కడంతా ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు కూడా 24/7 డ్యూటీ వేయడం జరిగింది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఫిషర్మెన్స్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫిషింగ్కి అవన్నిటికి నదిలో వెళ్ళకూడదని అందరూ అప్రమత్తంగా ఉన్నారు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఈవెన్ 3 లక్షల కన్నా ఎక్కువ నీళ్లు వచ్చిన పైనుంచి ప్రజలకి అలాగే ఫిషర్మెన్కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకొని ఉన్నాము. ఇరిగేషన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. అలాగే విజయవాడ సిటీలో కూడా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో కృష్ణా నదికి పక్కనవి, సో అటువంటి ఏరియాలో కూడా ప్రాపర్గా డ్రైనేజెస్ అట్లాగే ఆ షటర్ గేట్స్ అవన్నీ మమ్మరంగా పెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేదు. పబ్లిక్ కూడా అలర్ట్ చేశాము. కంటిన్యూస్గా 24/7
ఫాలోఅప్ చేస్తున్నాం. ఇదే కాకుండా జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా 24/7 స్టాఫ్ని డిప్లాయ్ చేశాము. పబ్లిక్ నుంచి ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నాయి లేదా ఎక్కడైనా వరద ఎక్కువ ఉంది అనేటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే దాన్ని అటెండ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సిటీలో దాదాపుగా ఒక 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అక్కడి నుంచి దగ్గర ఉన్న రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఆల్రెడీ మ్యాప్ చేసి పెట్టుకున్నాము. ఇన్ కేసు వరద ఎక్కువ అయ్యి ముంపు పరిస్థితి ఏమైనా వస్తే వెంటనే ఎక్కడైతే ముంపు వస్తాయో ఆ ఏరియా నుంచి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ కూడా లిఫ్ట్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. బట్ ఇరిగేషన్ అధికారులు చెప్పిన ప్రకారంగా ప్రస్తుతానికైతే పైనుంచి పులిచింతల నుంచి అలాగే ఎన్ఎస్పి నుంచి శ్రీశైలం నుంచి వస్తూ ఉన్న నీళ్లు ఇప్పుడు 3 లక్షల క్యూసెక్స్ వస్తున్నాయి. రానున్న రోజుల్లో అక్కడ తగ్గిన తర్వాత 3 రోజులు ఇక్కడ కూడా తగ్గిపోతుంది. పైన చూసుకుంటే ఇప్పుడు వర్షాలు కూడా తగ్గాయి కాబట్టి పెద్దగా అలార్మింగ్ అయితే లేదు. బట్ పబ్లిక్ అయితే మనము అలర్ట్గా పెట్టున్నాము. పడాల్సిన అవసరం లేదు. అట్లని మళ్ళీ కేర్లెస్గా ఉండాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే సోషల్ మీడియానో లేదా అక్కడిక్కడ విని చదివి భయపడాల్సిన అవసరం లేదు. అధికారికంగా మేమే డైరెక్షన్స్ ఇస్తాము. ఎప్పటికప్పుడు సూచనలు అలాగే అలర్ట్స్ కూడా ఇస్తుంటాము కాబట్టి దాన్ని బట్టి కోఆపరేట్ చేస్తే సరిపోతుంది. విజయవాడ వరకు లాస్ట్ టైమే పెద్ద వరద మనం ఫేస్ చేసాం కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బంది రాకుండా అటువైపు బుడమేరు అయితేనేంటి, ఇటువైపు కృష్ణ అయితేనేంటి, అట్లాగే అక్కడ మున్నేరు నుంచి అలాగే ఈ బుడమేరుకు అనుసంధానం అయ్యే మన ఇది పులివాగు, కోతులవాగు ఇవన్నీ దగ్గర కూడా అలర్ట్గా ఉన్నాము. అన్ని దగ్గర కావాల్సిన మినిమం వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. అలాగే బుడమేరు వరద వల్ల అయితే కొట్టుకుపోయిన జాగాలో ఉండేది బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది. గౌరవ ఇరిగేషన్ మంత్రి వారు స్వతహా వచ్చి పర్యవేక్షించి ఆ కార్యక్రమాన్ని స్పీడ్గా కంప్లీట్ చేశారు. కాబట్టి ఈవెన్ సిటీ విజయవాడ సిటీ అయితేనేంటి, ఎన్టీఆర్ జిల్లా అయితేనేంటి వరద ఎటువంటిది వచ్చినా కూడా ఫేస్ చేయడానికి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా దాన్ని నివారించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సోషల్ మీడియా అక్కడెక్కడ చూసి భయభ్రాంతిని పడాల్సిన అక్కర్లేదు. జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దళితుల హక్కులను కాపాడటమే లక్ష్యంగా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శ్యాముల్ జవహర్ తెలిపారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల ఎస్సీ కమిషన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణం, కులరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తామని అన్నారు. ఏడాది మొత్తం 135 అట్రాసిటీ కేసులు వచ్చాయని, అదేవిధంగా 3 నెలల్లో 78 కేసులు వచ్చాయని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 13 అట్రాసిటీ కేసులు వస్తే అందులో 3 కేసులు మాత్రమే నమోదు చేస్తారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే అట్రాసిటీ కేసులు వచ్చినా అధికారులు వాటిని నమోదు చేయడం లేదని తెలిపారు. కొంతమంది అధికారులు కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రధానంగా దళితుల యొక్క హక్కులు కాపాడటం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కమిషన్ చైర్మన్గా కూడా నేను అదే ప్రాసెస్లో ఉన్నా. అయితే దురదృష్టం ఏంటంటే 3 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 135 కంప్లైంట్స్ వచ్చాయి అట్రాసిటీకి సంబంధించి. నేను వచ్చిన తర్వాతే దాదాపుగా 78 వచ్చాయి. అంటే గతం ప్రభుత్వంలో చేసినవి కానీ, ఈ మధ్యకాలంలో జరిగినవి కానీ, ఈ సంవత్సర కాలంలో జరిగినవి కానీ ఇవన్నీ బేస్ చేసుకుంటే దాదాపు 135 అట్రాసిటీస్ కేసు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఏ విధంగా దళితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ లక్ష్యం సమసమాజ నిర్మాణం, కులరహిత సమాజం నిర్మించాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరకుండా కొంతమంది సైంధవుల్లాగా అడ్డుపడి వేధిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత నాతో పాటు అధికారులకు కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ఎంతో ఎడ్యుకేటెడ్ జిల్లా అని చెప్పుకుంటూ ఉంటాం ఎన్టీఆర్ జిల్లా. 50 వస్తే 50లో 13 ఎన్టీఆర్ జిల్లాయే ఉన్నాయి కేసులు. ఆ 13 కూడా దురదృష్టం ఏంటంటే కేసులు కూడా కడతలేదు అధికారులు. ఎవరైనా సరే ఫిర్యాదుదారుడు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసుకొని ఆ విచారణలో లోపాలుంటే అది వేరు. కానీ అసలు ఎఫ్ఐఆరే కట్టకుండా పూర్తి సాధ్యత ధోరణితో ఐపీఎస్ల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కొంతమంది బిహేవ్ చేస్తూ ఉన్నారు. దాన్ని సరి చేసుకోమని వాళ్ళకి మనవి చేస్తూ ఉన్నాం మీడియా ద్వారా. ఎందుకంటే బాధితుడు ఎప్పుడూ కూడా మీ స్టేషన్కి వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చాడంటే వాడు ఖచ్చితంగా బాధతో ఉన్నవాడే మాత్రమే బాధితుడు అవుతాడు. అంతే తప్ప ఏదో చేయాలని ఏదో చెందాలని రారు. కొన్ని 1-2 ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మీరు అనుకున్నట్టు లేకపోతే మీరు చెప్పినట్టు వాటికి యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేది రావాలి. దాంతోపాటు డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఎవరు ఇవ్వట్లే. వీళ్ళు ఏంటంటే క్యాజువల్గా చైర్మన్ అంటే లేకపోతే కమిషన్ అంటే ఏదో క్యాజువల్ అనుకుంటున్నారు. దీనికి ఉన్నటువంటి స్టాట్యుటరీ ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులు నేను ప్రదర్శన చేయడం మొదలు పెడితే కొంతమంది అధికారులు ఇబ్బంది పడతారు. దయచేసి అధికారులకు నేను మొదటిసారి మీడియా ద్వారా చెప్తా ఉన్నా, ఏ కంప్లైంట్ వచ్చినా సరే వాళ్ళని గౌరవంగా చూడండి, ఆ కంప్లైంట్ స్వీకరించండి, కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయండి. అదేవిధంగా కమిషన్ నుంచి వచ్చే వాటి డీటెయిల్డ్గా మీ రిపోర్ట్ ఇవ్వండి. అది ఇవ్వకుండా మేము పంపించాము ఏదో చేసామంటే అది సరికాదు. అదేవిధంగా కొంతమంది అయితే నేను రిమైండర్ పెట్టే వరకు కూడా రిప్లై ఇవ్వట్లే.
రిమైండర్ పెట్టి రిప్లై అడిగి ఫోన్లు చేసి ఇవన్నీ చేయడం అనేది సరికాదు. దయచేసి దాన్ని సరి చేసుకోమని అధికారులను కోరుతా ఉన్నా. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్కి 65,000 క్యూసెక్ల వరద నీరు విడుదలవుతుంది. ప్రకాశం బ్యారేజ్కు వస్తున్న వరదకు అనుగుణంగా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ కి ఎగువ దిగువ ప్రాంత ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధులకి అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 3 లక్షల క్యూసెట్లు కూడా ఇటు ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకున్నాయి. ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీషా కూడా వచ్చి పరిశీలించిన పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే విజయవాడ ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్ లక్ష్మీషా కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. అదేవిధంగా ఇటు నదీ పరివాహ ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ పులిచెంతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్కు 65,000 క్యూసెట్లు వరద నీరు విడుదలవుతుంది. ప్రకాశం బ్యారేజ్కు వస్తున్న వరద అనుగుణంగా నీటిని కూడా కిందకు విడుదల చేస్తున్న అధికారులు ప్రకాశం బ్యారేజ్కి ఎగువ దిగువ ప్రాంతాలకు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ ప్రకాశం బ్యారేజ్ మొత్తాన్ని కూడా ఇటు గేట్లు 1 అడుగు మేర ఎత్తిన పరిస్థితి మనం చూస్తాం. ఈ ప్రకాశం బ్యారేజ్కి ఎలాంటి వరద వస్తుందో అవన్నీ కూడా కింద దిగువ ప్రాంతానికి కూడా వదులుతున్నారు అధికారులు. ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీషా ఎప్పటికప్పుడు అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి ఇప్పుడే 3 లక్షల క్యూసెట్లు వస్తే క్రమక్రమంగా పెరుగుతుందని కూడా అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం 2 లక్షల క్యూసెట్లు దిగువకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీషా కూడా అధికారులందరినీ అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏమైనప్పటికీ మొత్తం మీద చూసుకున్నట్లయితే కృష్ణా నదికి వరద బీభత్సం అనేది కొనసాగుతుంది. వరదకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. లోగట్టు ప్రాంతాలు జలమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీషా అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ప్రకాశం బ్యారేజ్ నుంచి. ఏపీలో బీసీలపై దాడులు జరుగుతున్నాయని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త రిటైర్డ్ డీజీపీ జె పూర్ణచంద్ర మండిపడ్డారు. కారేడు గ్రామంలో భారీగా అవినీతి జరుగుతుందని అన్నారు. కారేడు వెళ్తున్న బీసీపై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారని, పోలీసుల తీరును ఖండిస్తున్నామని, అమరావతి అభివృద్ధికి భూములు సేకరిస్తుందని, ప్రభుత్వం పేదలకు భూములను ఇవ్వాలే కానీ పేదల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అన్నారు. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై చేస్తున్న అట్రాసిటీస్ పైన ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త రిటైర్డ్ డీజీపీ జె పూర్ణచంద్ర వీడియో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం కావాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశ్వేశ్వరరెడ్డికి 8,000 ఎకరాల భూమిని కట్టబెట్టిందని, విశ్వేశ్వరరెడ్డి సుమారు 15,000 కుటుంబాలను వీధిపాలు చేశాడన్నారు. పారిశ్రామికవేత్తలు మాత్రం 10 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నామన్నారు. ఇదెక్కడ న్యాయమని అన్నారు. ఈ ప్రభుత్వం పెట్టుబడిదారులకే కానీ ప్రజలకు ఏమాత్రం కాదని అన్నారు. బీసీ నాయకుడిని ఒక సమస్యాత్మకమైనటువంటి గ్రామం కరేడు వెళ్ళటానికి ట్రై చేస్తే కూడా ఆపేశారు. రామచంద్ర యాదవ్ ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. ఈ కరేడు గ్రామంలో జరుగుతున్నటువంటి అవినీతి అంతా ఇంతగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశ్వేశ్వర రెడ్డి అనే ఆయనకి 8,000 ఎకరాలు కట్టబెట్టాడు. ఆయన దాన్ని లోకేష్ పాదయాత్రలో నేను దాన్ని క్యాన్సిల్ చేస్తాను, న్యాయం చేస్తాను అన్నాడు. కరేడు గ్రామంలో అధిక శాతం ఉన్నవాళ్ళు యానాదులు, తర్వాత ఫిషర్మెన్ బెస్తవాళ్ళు, ఆ తర్వాత యాదవులు, సరే రెడ్లు. సో వీళ్ళు దాదాపుగా 8,000 ఎకరాల భూమిని సోలార్ ఇండస్ట్రీ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లోకేష్ పాదయాత్ర చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాడు, అట్లానే చంద్రబాబు నాయుడు కూడా. అయితే చిత్రం ఏంటంటే ఈ 2 పార్టీలు కూడా పెట్టుబడిదారీ వర్గాల పార్టీలు, పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తారు. పెట్టుబడి ఎవరైతే పెడతారో వాళ్ళ కోసం పనిచేసే పార్టీలు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే విశ్వేశ్వర రెడ్డికి ఆ ఏర్పాట్లు ఏవైతే భూమి అందించే ఏర్పాట్లు ఏమవుతున్నాయో అందులో పూర్తిగా నిమగ్నం అయిపోయారు. ఎందుకు నిమగ్నం అయ్యారు చెప్పండి నాకు. ఈ విశ్వేశ్వర రెడ్డి తెలుగుదేశం పార్టీకి అఫీషియల్గా 40 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చాడు. అందుకని చెప్పి ఆ కృతజ్ఞతాభావంతో మరి ఈ ప్రభుత్వం వచ్చినాక అతని మీద ఏం చర్య తీసుకోవట్లేదు. ఈ రోజున అక్కడ యానాదుల్ని ఎంతగా హింసిస్తున్నారంటే ఒక గిరిజన మహిళను అరెస్ట్ చేసినందుకు
నిరసనగా మరి బీసీవై పార్టీ అధ్యక్షుడు ఎప్పుడైతే కరేడు వెళ్ళటానికి ప్రయత్నించాడో నెల్లూరు జిల్లాలోని వెంకటాచల సత్రం దగ్గర మొన్న ఆదివారం నాడు అరెస్ట్ చేయటం, ఆయన వెళ్ళనివ్వకుండా చేయటం, మరి అక్కడి నుంచి ఆయన పొంగనూరు తరలించడం జరిగింది. అసలు పోలీసు వ్యవస్థని ఎంత అన్యాయంగా మరి దుబారా చేస్తుంది. ఇది దుబారా లాంటి కార్యక్రమే. ఇప్పుడు డబ్బులు దుబారా ఎట్లానో పోలీసు రిసోర్సెస్ని కూడా దుబారా చేస్తుంది ఈ ప్రభుత్వం. లేకపోతే ఇప్పుడు బీసీవై అధ్యక్షుడు వెళ్తే కరేడు గ్రామానికి ఏమైతే చెప్పండి, అక్కడ ఏమైనా కొట్లాట్లు అవుతాయా, లేకపోతే శాంతి భద్రతల సమస్య ఏమైనా ఉత్పన్నం అవుతుందా, ఏమన్నా అక్కడ వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారా? అందరూ బాధితులే ఆ గ్రామంలో. ఈవెన్ రెడ్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి ఎందుకు అసలు ఈ ప్రభుత్వం మరి ప్రజాపాలన ఎక్కడ చేస్తుందని చెప్పండి? ప్రజా వ్యతిరేక పాలనే కదా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్, అమరావతికి చేరుకున్న సీఎం. సింగపూర్ పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను పరిశీలించిన మంత్రి లోకేష్. ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ జోన్ ను ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి. సింగపూర్లోని ఎస్జే సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధిపై అధ్యయనం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రస్తుతమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.